శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ సంచి కృష్ణయ్య, టీడీపీ పెళ్లకూరు మండల అధ్యక్షుడు. ఇక్కడ ఒక భార్యని అనుమానాస్పదంగా చంపి ఇక్కడ వేసినట్టుగా వార్త వస్తూ ఉన్నది. మేము కూడా ఈ జిల్లాలు కూడా సమీపంలో ఉంటాం. చాలా బాధాకరం ఈ విషయంలో. అయితే మాకు కూడా చాలా బాధ కలుగుతూ ఉన్నది. ముక్కలు ముక్కలుగా చేసి భార్యని కిరాతకంగా ఒక క్రూర మృగంతో ఆయన చేసినట్టు మాకు హత్య టీవీలో ప్రసంగం వస్తూ ఉన్నది. మేము చూడడానికి ఇప్పుడు వచ్చాం. ఇంకా ఆనవాళ్ళు అయితే ఇక్కడ దొరికినట్టు ఇంకా న్యూస్ రాలేదు. విచారిస్తూ ఉన్నారు పోలీసులు అని చెప్పి న్యూస్లో వస్తూ ఉన్నారు. ఇదే చెరువులో వేస్తుందని నిందితుడు ఒప్పుకున్నట్టుగా పోలీసు వాళ్ళు మీడియా వల్ల చెప్పారు. అదే చూస్తూ ఉన్నాం చాలా ఇక్కడ వచ్చి. ఇక్కడ ఇంత కిరాతకమైనటువంటి హత్య అయితే ఇప్పుడు వినలేదు. మేము ఇక్కడ ఒక 10-12 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇలాంటి హత్య అయితే వినలేదు. చంపి ఇంట్లో వేసిన వార్తలు అయితే మేము చాలా విన్నాం, 2-3 వార్తలు విన్నాం. కానీ ఇలాంటి ముక్కలు ముక్కలుగా నరికి ఒక కుక్కర్లో ఉడకబెట్టి తీసుకొచ్చి ఇక్కడ వేసిన వార్త అయితే మేము ఎప్పుడు చూడలేదు. చాలా చాలా బాధగా ఉందండి మాకు. నా పేరు నాగభూషణాచార్ అండి. ఇక్కడ జిల్లాలు కూడా ఉంటాము. ఇక్కడ రోజు వాకింగ్ కూడా ఇక్కడ మార్నింగ్ చేస్తాం. ఇక్కడ వాకింగ్ అంటే నాకు ఈ రోజే తెలిసింది ఇట్లా జరిగిందని. నాకు ఇంత ముందుతో తెలియదు. ఇప్పుడు ఇక్కడ బయలుదేరి ఇట్లా ఆన్ ద వేలో వస్తుంటేనే మాకు వినిపించిన నేను. కానీ ఇది చాలా బ్యాడ్. ఇది ఒక లేడీని ఇట్లా చేసి, అంటే మేబీ రీజన్ ఏదైనా ఉండొచ్చు, కానీ అట్లా మర్డర్ చేసితో కుక్కర్లా పెట్టి ఇట్లా చెయ్యొద్దు. ఏదైనా ఉంటే మాటలతో అనుకోవాలి, కానీ మరీ ఇంతగా ఘోరంగా చెయ్యొద్దు. సో ఏం శిక్ష ఇవ్వాలి అంటే ఆయన కూడా అదే పరిస్థితి అదే అట్లనే చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఇది అసలు సొంత భర్తే ఒక భార్యని ఇట్లా చేసిండంటే అసలు నమ్మాలా? అసలు ఎట్లా ఉన్నది పరిస్థితి, ఎట్లా ఉంది కదా, వింటుంటేనే చాలా బాధ ఉంది. అసలు అట్లా భర్త భార్యను చేసిండంటే అది నమ్మలేకపోతున్నాం. అసలు కుక్కర్లో పెట్టి మళ్ళీ ఇంకా చెరువులో పడేసిండంటే అది ఘోరం. అతను ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, ఖచ్చితంగా పడాలి. రిటైన్ ఆర్మీ పర్సన్ అంటే ఇంకా అసలు భార్యకి ఎట్లా ఉండాలి? అసలు ఆర్మీ పర్సన్ అయ్యుండి భార్యను అట్లా చేసిండంటే అసలు ఎంత, వేరే వాళ్ళు ఎట్లా ఇంకా ఆలోచన చేస్తారు? ఘోరం చాలా. ఇది శిక్ష కఠినంగా పడాలి. नहीं सुना ऐसा का तो कभी नहीं सुना जी. ऐसा नहीं होना चाहिए. ऐसे वालों को तो देने के रूल्स तो बराबर देना है, सजा देना कंपलसरी है जी. कैसा क्या जी, अब जोर कैसा क्या कि मर्द भी उसी जाना, फिर कोई सजा देना भी क्या सजा बताना कुछ भी नहीं साहब. जैसा उन्होंने चले गए इन्हें भी चलेगा ना, बस उसको सजा वही है, उसके सिवा और कोई सजा नहीं है. उसको छोड़ देंगे तो और दूसरे को करे तो अब एक बार तो उसको पुलिस वाले कुछ भी नहीं करा समझो, सामने क्या समझेंगे उन्होंने? मैं इतना कुछ भी करने को तैयार हूँ बोलता उन्हें. या हाँ वैसे लोगों को तो सुनने में तो बहुत बुरा दिख रहा. क्या गोश है क्या? वो इंसान है, वो जरा तो भी अकल रहे ना आदमी को. ऐसा नहीं करना चाहिए. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.